అందరికీ శుభోదయం అండి. ఈరోజు 4వ రోజు కథ కార్తీక పురాణం. జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలెనో వివరింపుము అని కోరగా వశిష్ఠులు వారు ఇట్లు చెప్పదొడంగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములు చేయవచ్చు. అందులో దీపారాధన చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది. దీనివలన చాలా మంచి ఫలితాలు పొందుతారు. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున కానీ విష్ణువాలయం నందు కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయం మందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధి కానీ ప్రాకారంబునందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధనయే నూనెతో చేసిన మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఒకటేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకు ఒక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశంను పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుల కింద తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 9 రోజులు దీపారాధన చేయించి నెలదినములు కూడా దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచూ ఉండెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటిను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజి అని నామకరణము చేసి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయవలసిందిగా రాజు ఆజ్ఞాపించెను. రాజకుమారుడు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేత తల్లిదండ్రుల గారాభము చేతను తనకు కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచూ ఉండెను. ఇలా సాగుతుండగా ఒకనాడు ఒక బ్రాహ్మణ స్త్రీ రాజు కంటబడెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణి భార్య. చాలా అందగత్తె కావడంతో రాజకుమారుడు ఆమెతో ప్రేమ కలాపములు సాగించి ప్రతిరోజు రాత్రిపూట ఎవరూ సంచరించని ప్రదేశాల్లో కలుసుకొని తమ తమ కామవాంఛ తీర్చుకొనసాగిరి. ఇది తెలిసిన ఆమె భర్త ఒకనాడు రాత్రి వాళ్ళని చంపేయాలని నిశ్చయించుకున్నాడు. ఇలా ఉండగా రోజులాగే కార్తీక మాసంలో ఒక సోమవారం నాడు పాడుపడిన శివాలయం నందు వీరిరువురు కలవాలని అనుకుని అక్కడకు చేరగా చీకటిగా ఉన్నందువలన ఆ స్త్రీ తన చీర కొంగు చించి అక్కడ ఉన్న ఆ ఆముదపు ప్రమిదలో ఒత్తు వేసి వెలిగించి వారిరువురు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె భర్త ఒక పెద్ద కత్తితో వారిని చంపి తాను కూడా కత్తితో పొడుచుకొని చనిపోయాను. వెంటనే శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు, యమదూతలు హత్య చేసిన బ్రాహ్మణుడిని తీసుకొని పోవుటకు వచ్చిరి. అప్పుడు ఆశ్చర్యంతో ఆ బ్రాహ్మణుడు, దూతలారా, తప్పు చేసిన వారికి శివదూతలు, ఏ తప్పు చేయని నాకు యమదూతలు వచ్చినారు, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించాడు.
అంత యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచులైన కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించటం వలన వారి పాపములు పూర్తిగా నశించినవి, కావున వారికి కైలాస ప్రాప్తి కలిగినది. ఈ సంభాషణ విన్న ఆ రాజకుమారుడు, అలా జరగకూడదు, తప్పు ఒప్పులు ఏమైనప్పటికీ ఒకే సమయంలో ముగ్గురిమీ మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదని ఆ యమకింకరులతో వాదనకు దిగాడు. ఎలాగైతేనేం వారిని ఒప్పించి తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బాపునికి దానము చేసెను. వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి ఆ ముగ్గురిని శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన కైలాస ప్రాప్తి కలుగును. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మం రాహిత్యముందురు. ఎవరైనా సరే తాము తెలిసి గాని తెలియక గాని కార్తీక మాసంలో సోమవారం నాడు శివ సాన్నిధ్యమునందు దీపారాధన చేయటం వలన కైలాస ప్రాప్తి పొందుదురు అని చెప్పబడింది. ఇంతటితో 4వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.